ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి 152.95 కోట్ల వ్యయంతో ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పిచ్చుక లంకలో రైతులతో సమావేశమైన అనంతరం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పవర్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు మరియు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించారు. సీఎం 152.95 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 117 గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా గేట్ల మార్పు, కొత్త రబ్బరు సీల్స్, రోలర్, బేరింగ్స్ ఏర్పాటు మరియు ఎలక్ట్రికల్ పనులను చేపట్టనున్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ఆయన సమావేశమవుతారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 మరియు పవర్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి. పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ, నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,00,000
100 ఎకరాలు. 50 ఏళ్ళు అయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కే పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమకు గొడ్డలిపాటి నేత జగన్ ద్రోహం చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులో అరబస్తా సిమెంటు, తట్టడు మట్టి వేసిన దాఖలాలు లేవని చెప్పారు. హంద్రీనివా మోటార్ విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్నారు. కూటమి అధికారం చేపట్టాక ఇరిగేషన్ కు 25,000 కోట్లు కేటాయించామని, ఇందులో 12,000 కోట్లు రాయలసీమకే ఇచ్చామని తెలిపారు. 5 ఏళ్ల గొడ్డలిపాటి హయాంలో 2,000 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనిని బట్టి రాయలసీమపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. మడకశిర బ్రాంచ్ కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం చాలా సంతోషం. రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలకి ఈ రోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదైనగా ఉండేటువంటి పరిస్థితి. ఈ 790 కోట్ల రూపాయలు మడకశిర బ్రాంచ్ కి తీసుకురావడంలో అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ గా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో ఒక్క రూపాయి పనిచేయాల. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ రోజు మడకశిర బ్రాంచ్ నుంచి 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి. రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదించిన పలు తీర్మానాలపై పురపాలక శాఖ ఆదివారం జీవోలు జారీ చేసింది. రైతుల వార్షిక కౌలు పెంపు, ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే గ్రాంట్లు పెంచడంతో పాటు 2వ విడత భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులకు రుణమాఫీ చేసేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 12 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన రాజధానిలోని భూ యజమానులకు 10 ఏళ్ల కాలానికి చెల్లించే వార్షిక కౌలును మెట్ట భూములకు ఎకరానికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు, జరీబు భూములకు ఎకరానికి 60,000 రూపాయలు పెంచారు. 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12 నెలలకు చెల్లించే గ్రాంట్ను అద్దె కల్పనతో సహా నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాలోని 7 గ్రామాల్లో రుణమాఫీ అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించడానికి బకాయి వ్యవసాయ రుణాలు అర్హత నిర్ణయానికి ఏపీ సిఆర్డీఏ చట్టం 2014లోని సెక్షన్ 55(4) కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ తేదీ అయిన 2026 జూన్ 1ని కటాఫ్ తేదీగా స్వీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ పురపాలక శాఖ జీవో ఇచ్చింది.
ఎనికేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎన్కేపాడు కొత్త ఆటోనగర్లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వలన లేక మరేదైనా కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఆస్తి నష్టం వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాదని, చేస్తున్న అభివృద్ధి పనులే తమ ప్రభుత్వానికి గుర్తింపు అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఎజెండాని వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తాడిగడప మున్సిపాలిటీకి కొత్త ఊపిరి పోస్తున్నామని చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీకి శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించేందుకు సుమారు 394.5 కోట్లతో కృష్ణానది జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుందని పేర్కొన్నారు. తాడిగడప మున్సిపాలిటీ కానూరు మురళీనగర్లోని 1.30 కోట్లతో నిర్మించిన టంకసాల రోడ్, గుంటుపల్లి వారి రోడ్లను నిన్న సాయంత్రం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2 నిధులు 20 కోట్లతో కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 394.50 రూపాయలతో కృష్ణా నదీ జలాలను పురిపాలికలోని ప్రతి ఇంటికి అందించేలా అమృత్ 3 నిధుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలియజేశారు. మాటలు కాదు, పనులే తమ ప్రభుత్వానికి గుర్తింపు అని చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీకి శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించేందుకు సుమారు 394.5 కోట్ల రూపాయలతో కృష్ణానది జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. తాడిగడప మున్సిపాలిటీలో కోట్లతో కొత్త తాగునీటి 20.27 పైప్ లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో వెలుగుపూడి శంకరబాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. ఆ పైప్ లైన్ లేని ప్రదేశంలో కానీ డ్రైనేజీలో ఉన్న పైపులు కానీ మార్చి కొత్త పైప్ లైన్ వేయడానికి 20 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే యనమల కుదురుకి కృష్ణానది పక్కనున్నా కానీ నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో కృష్ణానది నుంచి బోర్వెల్ తీసుకుని అక్కడి నుంచి వాటర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెండర్ పిలిచాం, దాదాపు మరి పనులు కూడా ప్రారంభించారు. వాటర్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అది మంచినీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ అప్పుడు ఆ బోరు ద్వారా ఇక్కడికి ఇవ్వటం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మురళీనగర్లో ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడే సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, టవర్ లైన్ రోడ్డు, ఈ 3 కూడా పనులు టెండర్లు పిలవటం జరిగింది, పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 2 రోడ్లు కూడా ప్రపంచ వైద్య చరిత్రలో శస్త్రచికిత్స పితామహుడుగా గుర్తింపు తెచ్చుకున్న సుశ్రుత మహర్షి గురించి 36 మంది అంతర్జాతీయ నిపుణుల మేధో మదనంతో సంకలనం చేసి మహర్షి సుశ్రుత కమ్ పెండియం పేరిట ఆచార్య చంద్ర విఎన్ చెరువు తీసుకురావడం గొప్ప విషయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. సుశ్రుత సంహితలోని 1600 పేజీల సంస్కృత గ్రంథాన్ని లోతుగా పరిశోధించి హార్వర్డ్, వాషింగ్టన్, జాన్ హాప్కిన్స్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు చెందిన 36 మంది అంతర్జాతీయ నిపుణులతో ఈ చారిత్రాత్మక గ్రంథాన్ని రూపొందించారన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో నిన్న రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవిశెట్టి, నీలే అశోకన్ వంటి దిగ్గజాలు ఈ సంకలనంలో భాగస్వాములయ్యారని, ఈ పుస్తకం విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో వైరల్ గా మారి విశేష ఆదరణ పొందిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన 50 ఏళ్ల చరిత్ర గల రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరోలో మహర్షి
సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రొఫెసర్ చంద్ర చేసిన కృషిని కొనియాడారు. విదేశాలను భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెడుతూ ఆలయాల నిర్మాణంలో భాగస్వాములవుతున్న చెరువు కుటుంబాన్ని ప్రశంసించారు. చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ సౌజన్యంతో అంతర్జాతీయ నిపుణులు రూపొందించిన మహర్షి సుశ్రుత కాంపెండియం ఆవిష్కరణ సందర్భంగా సుశ్రుత మహర్షి గొప్పతనం వివరిస్తూ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు కీలక ప్రసంగం చేశారు. తప్పు చేసిన వారికి ముక్కు చెవులు కోసే శిక్షలు వేసినప్పుడు సుశ్రుతుడు చర్మాన్ని గ్రాఫ్ట్ చేసి తిరిగి వాటిని అతికించే ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియను విజయవంతంగా చేశారన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాద్, కార్యదర్శి డాక్టర్ అనిరుద్, తొండెపు హనుమంతరావు, మల్లిక్, పతాంజలి పాల్గొన్నారు. I found Maharshi Sushruta Compendium to be both informative and thought-provoking. Professor Chandra V.N. Cheru has brought together an impressive collection of historical perspectives, illustrations and scholarly contributions that celebrate the life and legacy of Maharshi Sushruta. I would recommend this book to read, including myself. I will read. A historic tribute to the father of surgery and Bharat's medical heritage. చాలా తక్కువ మంది డాక్టర్లకి తెలియదు. నేను ఒక చదువుతున్న కొద్ది మాకందరికీ మెడికల్ కాలేజీల్లో ఇండియాలో కానీ ప్రపంచంలో హిప్పోక్రటిస్ ఓత్ ఇస్తారు. హిప్పోక్రటిస్ నాడు గ్రీక్ డాక్టర్, ఆయన పేరు చెప్పిస్తారు, ఆయన చేత ఓత్ చేయిస్తారు. ఇప్పుడు మారింది ఇండియాలో. ఇప్పుడు ఎన్ఎంసీలో చరక ఓత్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫ్యూ ఇయర్స్ అగో. బట్ ఓవరాల్గా హిప్పోక్రటిస్ ఓత్ అందరి చేత చేయించేవాళ్ళు. నేను ఎప్పుడు చదువుతుంటే అనిపించింది, ఇదేంటిది మన సుశ్రుత గారు ఈ హిప్పోక్రటిస్ కంటే ఒక 3 centuries 300 సంవత్సరాల ముందు ఉన్నాడు. అట్లీస్ట్ 300 ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, తెలియదు. అయితే ఆయన పేరు చెప్పగానే ఎందుకు చెప్తున్నారు, సుశ్రుత గారు అప్పటికే మెడికల్ ఓత్ చెప్పాడు, ఇలా డాక్టర్లా ఉండాలి, అది న్యాయంగా చేయాలి, పేషెంట్స్ చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి, మెదడు షార్ప్గా ఉండాలి, పొగరు ఉండకూడదు, ఈగోయిజం ఉండకూడదు, అండ్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్డ్, అంటే లేని వారికి వైద్యం చేయాలని చెప్పారు. నగరంలో శ్రీనివాస మంగాపురం చిత్ర బృందం సందడి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జమినీ కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ, తన తాతగారైన సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదని, ఆయన తనకు దేవుళ్లాంటి వారిని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలోనూ, షూటింగ్ సమయంలోనూ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన మహేష్ బాబు తనకు ఎంతో విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు. తన తండ్రి రమేష్ బాబు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన ఈ రోజు ఉండి ఉంటే ఈ ట్రైలర్ చూసి ఎంతో సంతోషించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారని, సినిమాలో ఎమోషన్స్ మరియు క్యారెక్టరైజేషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజువల్స్ మరియు మ్యూజిక్ పరంగా థియేటర్లో ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తోందని, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో నటి రషా తడాని నటనతో పాటు కీలక పాత్రలో నటించిన లెజెండరీ నటుడు మోహన్ బాబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలియజేశారు. అనంతరం దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, RX100 విడుదలై 8 ఏళ్లు పూర్తయిన ఈ శుభదినాన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ను విజయవాడ వేదికగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహేష్ బాబు, కృష్ణ గారి అభిమానుల సమక్షంలో, ముఖ్యంగా మాస్ అండ్ ఫ్యాన్ ఇజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం విశేషమన్నారు. జయకృష్ణ, రషా తడాని ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, ప్రేక్షకులను అలరించేందుకు అన్ని హంగులతో ఈ చిత్రాన్ని రస్టిక్ అండ్ రా లుక్ లో ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలియజేశారు. చిత్రంలోని పాటలు, ఫైట్స్ యువతని ఎంతగానో ఆకట్టుకుంటాయని, ఇప్పటికే విడుదలైన మంగా మంగా సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన మహేష్ బాబు ఉదయమే తనకు మెసేజ్ చేసి సినిమా సూపర్ అంటూ లవ్ ఎమోజీలను పంపారని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా, థియేటర్లలో అలరించేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ నగరం మిగతా ఊర్లాగా కాదు, మిగతా ఊర్లు హీరోని ఆనందిస్తాయి, విజయవాడ నగరం సూపర్ స్టార్లు ఇస్తాయి. కృష్ణ గారిని సూపర్ స్టార్ ఇచ్చాం, మళ్ళీ మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ చేశాం, మళ్ళీ రేపు రాబోయే జయకృష్ణ గారిని కూడా మరొక సూపర్ స్టార్ విజయవాడ నగరమే చేస్తున్నారు. అవునా? కాబట్టి మీరందరూ విజయవాడ నగరంలో 5 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇవాళ మన నగరంలో ఈ విజయానికి టికెట్ శ్రీనివాస మంగాపురానికి ఇద్దామా? తప్పకుండా ఇద్దాం. నిజంగా కృష్ణ గారి కుటుంబంతో నాకు కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇవాళ ఇక్కడ ఎంపీ కింద నుంచున్నానంటే ఆయనతో నేనిద్దరం మాట్లాడిన చివరి మాటలు బాగా గుర్తున్నాయి. నువ్వు ఎంపీ కింద నుంచుంటున్నావు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆయన 15 రోజులు చనిపోయే ముందు ఆయన ఇచ్చిన ఆశీర్వచనాలు ఎప్పటికీ మారలేవు. త్వరలో అనౌన్స్ చేస్తారు. బాబాయ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ట్రైలర్లో ఎలా చేశాడు మనవాడు. జై నెక్స్ట్ లెవెల్ కదా, నెక్స్ట్ లెవెల్ కదా. సినిమాలో ఇంతకు మించి ఉంది ప్రామిస్. సో మీరు అందరూ నాకు చూపిస్తున్న అభిమానం, ప్రేమ చాలా, అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, కానీ మీరు నాకు ఇది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ప్లీజ్ 30th జూలై వెళ్ళి మా సినిమా చూడండి. 100% మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా త్వరలో ఇంకా చాలా మాట్లాడదాం, కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. I forgot, sorry అండి, I have to talk about the producers. దత్ గారు, కిరణ్ గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా నమ్మారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ అఫ్కోర్స్ బంగారు తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థియేటర్లో కలుగుతాం. థ్యాంక్స్. ఇటు జయహింద్ టాకీస్ కానీ, ఎదురుగా లక్ష్మీ టాకీస్, స్వర్ణ ప్యాలెస్ కానీ, అటు వినోద కానీ, అలంకార కానీ, రాజవరాజ్ కానీ, బోనస్సీ కానీ, ఒక్కో థియేటర్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వీడు అన్ని మహేష్ బాబు సూచన మేరకు జయకృష్ణ బాబు జై 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 కృష్ణ, జై ఆయ్ కృష్ణ. ఇవాళ మా పురిపాలెం సంగ్రామంలో తొలి పరిచయ యాత్ర తీసుకొని మహేష్ బాబు సూచన మేరకు ఫస్ట్ ఫంక్షన్ విజయవాడలో చేయాలని విజయవాడ నగరం నడిపోతున్నా చేయడం జరిగింది. మీరు అంత ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా ఉంది? జేక్స్ అండ్ రాషా వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోతుంది స్క్రీన్ మీద. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మహేష్ గారు నాకు ట్రైలర్ నేను మార్నింగే పంపా మహేష్ గారికి. ఆయన రిప్లై ఇచ్చారు సూపర్ అని చెప్పి 4 లవ్ పెట్టారు, రెడ్ లవ్. ఓకే, నాకు మెసేజ్ చేశారు మహేష్ గారు. యూనో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా చెప్పాలి సినిమా గురించి. ముందు ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. అదిరిపోతాయి సాంగ్స్. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఏ సినిమా చేయలేదు, ఫస్ట్ టైం చేశాను నేను. ఎలివేషన్స్ కానీ ఇవి కానీ మామూలుగా ఉండవు. జేక్స్ అద్దరు కొట్టాడు. నేను తెలుగు సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అజయ్ సార్ కి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ అశ్విని దత్ సార్, కిరణ్ సార్ అండ్ ఆదిశేష దినేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సో मच. నా కో స్టార్స్ అందరికీ థ్యాంక్ యూ. शूटिंग टाइम बहुत सपोर्ट किया उन लोगों ने. एंड माय को स्टार जया कृष्णा నా డెబ్యూలా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. జై బాబు.
ట్రైలర్ లాంచ్ చూసాము, సూపర్గా ఉంది. 100 సినిమాల హీరో చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటాడో హీరో, 100 సినిమాలు చేసిన హీరోతో పాటు సమానంగా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా బ్రహ్మాండంగా చేశాడు జయకృష్ణ బాబు. రాబోయే కాలంలో నిర్మాతల పాలిటే కల్పవృక్షం. ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా, కృష్ణ గారు మహేష్ బాబు నటించిన చిత్రాలు ఎలా అయితే ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్లయ్యి నిర్మాతలకి దర్శకులకి సినిమా పరిశ్రమకి ఎంతో కలెక్షన్ల వలసం కురిపించిందో, అలాగే జయకృష్ణ నటించినటువంటి శ్రీనివాస మంగాపురం సినిమా కూడా అంత ఆదరణ పొంది సూపర్ డూపర్ హిట్ అయ్యి మరొక సూపర్ స్టార్గా సిల్వర్ స్క్రీన్పై అభిమానులు అలరిస్తాడని మేము మనస్ఫూర్తిగా సీనియర్ అభిమానులుగా ఆయన్ని దీవిస్తున్నాము. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే దర్శకుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్పుపై ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. పీఆర్సీ, డిఏ, ఐఆర్ బకాయిల వల్ల ఉద్యోగులు దాదాపు 32,000 కోట్ల వరకు నష్టపోయారని, పాత బకాయిలు కలిపితే ఆ మొత్తం 50,000 కోట్లు దాటుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం అద్దాల మేడల కోసం 1,000 కోట్లు ఖర్చు చేయటం తుగ్లక్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవటం, సరెండర్ లీవుల నిలిపివేతతో ఒక్కో ఉద్యోగి సుమారు 5 లక్షల వరకు నష్టపోయారని, సచివాలయ ఉద్యోగులు సైతం 2 లక్షలకు పైగా నష్టపోయారని పేర్కొన్నారు. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు నిద్ర విడి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. 11వ పీఆర్సీ సమయంలో కానీ 10వ పీఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవులు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకి ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దీని పేరుతో లింకులు పంపి ఓటీపీలు చెప్పమంటూ ఫోన్ చేసి మోసాలకు తెగబడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు బెజవాడ కాకి స్టూడియో పోలీసులు. సర్ నుంచి వచ్చిన ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ ఓటు నమోదు కాదంటూ ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ పంపినా స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని కాకిబాబు చెబుతున్నారు. ఓటరు సమగ్ర సర్వే ప్రక్రియకు ఇంకా 2 రోజులే గడువు ఉంది. జిల్లా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారందరి పేర్లు నమోదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. BLOలు ఓటర్లకు ఫోన్లు చేసి ఓటర్ ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అదనుగా సైబర్ కేటగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పేరుతో లింకులు పంపి ఓటీపీలు చెప్పమంటూ ఫోన్ చేసి మోసాలకు తెగబడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. బెజవాడ కాకి స్టూడియో పోలీసులు సర్ నుంచి వచ్చిన ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ ఓటు నమోదు కాదంటూ ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ పంపినా స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని కాకి బాబు చెబుతున్నారు. సైబర్ చిట్టి మరో అడుగు ముందుకేసి ఎప్పుడు ఓటీపీ చెప్పి సైబర్ నేరగాళ్ల మోసానికి బలవుతావా అంటూ సున్నితంగా మందలిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు ఏపీకే ఫైల్స్ వినియోగిస్తుంటారు. గతంలో తల్లికి వందనం, పీఎం కిసాన్ పేరుతో మోసాలకు తెగబడగా తాజాగా సర్ను ఉపయోగించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరి చరవాణికైనా సర్ పేరుతో ఏపీకే ఫైల్ వస్తే జాగ్రత్త అంటున్నారు. సర్ పేరుతో లింక్ రాగానే చాలా మంది ఆసక్తి చూపుతారు. ఏంటా అని క్లిక్ చేస్తారు. వెంటనే చరవాణి హ్యాక్ అవుతుంది, బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి. ఒకసారి గ్రూపుల్లో మీ స్నేహితుడు, బంధువు నుంచి సర్ పేరుతో ఏపీకే ఫైల్ వస్తుంది. తెలిసిన వారు పంపించారు కదా అని క్లిక్ చేయకండి. బంధువులు, స్నేహితుల పేరుతో వచ్చిందంటే వారి చరవాణి హ్యాక్ అయినట్లే. వారి పేరుతోనే సైబర్ నేరగాళ్లు లింకులు పంపించి మోసం చేస్తుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఈ విషయం మీరే కాదు, మీ స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పండి. సర్ పేరుతో జరిగే మోసాలకు బలి కాకుండా జాగ్రత్త పడండి అంటున్నారు.
రామవరపాడులోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఆలయ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, ఈవో ప్రియాంకతో పాటు పలువురు సిబ్బంది, భక్తులు పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.